సీతక్కను హోమ్ మినిస్టర్ చేస్తే ఎలా అని కూడా వచ్చాయని ఇవన్నీ పత్రికలో వచ్చింది. నేను చెప్పేది వస్తే రావచ్చు, ఎందుకంటే సీతక్క రేవంత్ రెడ్డితో పాటు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ కి వచ్చారు. డెఫినెట్ గా లాయలిస్ట్ టు రేవంత్. ఆమె మంత్రి అయ్యారు, కానీ అదే సమయంలో ఆమెకున్న ఐడెంటిటీ, ఆమెకు అడ్వాంటేజ్, ఒక ట్రైబల్ ఉమెన్. సో ఆ స్థాయిలో జాతీయ మీడియాలో కూడా మీకు ఈ మంత్రివర్గంలో జాతీయ మీడియాలో కనబడే వ్యక్తి సీతక్కనే. అందువల్ల కాంగ్రెస్ హైకమాండ్, ఢిల్లీలో హైకమాండ్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వారికి కూడా బహుశా తెలిసిన పేరు అయి ఉంటుంది. ఎందుకంటే నేషనల్ మీడియా మొత్తం ఈమెను కవర్ చేసింది కరోనా టైంలో కానీ ఆ తర్వాత కానీ. సో ఆమెకున్న ప్రొఫైల్ రీత్యా ఒక ఆదివాసీ మహిళా స్థాయికి రావడం మామూలు విషయం కాదు కదా. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి సో ఒక అగ్రకులంలో పుట్టి, సో ఒక ఉన్నత డబ్బులున్న కుటుంబంలో పుట్టి, లేదు వారసత్వం తండ్రులు తాతలు రాజకీయాలు చేసిన కుటుంబంలో పుట్టి రావడం వేరు, ఒక అడవి బిడ్డ ఆదివాసీ బిడ్డ ఆ స్థాయికి రావడం అనేది మామూలు విషయం కాదు. ఆమె చీఫ్ మినిస్టర్ అని కూడా ప్రతిపాదన వచ్చింది.